ప్రతి నెల శుక్లపక్షం షష్ఠి రోజున స్కంద షష్ఠిని జరుపుకుంటారు. ఈ రోజున కార్తికేయ స్వామిని ఆరాధిస్తారు. కార్తికేయుడు దేవతల సేనాధిపతి. కార్తికేయుడిని స్కంద షష్ఠి రోజున పూజించడం ద్వారా జాతకంలోని సర్వ దోషాలు తొలగిపోతాయి. స్కంద షష్ఠి రోజున పండ్లను దానంగా ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల కార్తికేయుని ఆశీస్సులతో పాటు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. నాగదోషాల నివారణకు, సంతానలేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు కార్తికేయుడిని ఆరాధించడం ఉత్తమం. స్కంద పంచమి, స్కంద షష్ఠి రోజుల్లో శ్రీవల్లి దేవసేన సమేత కార్తికేయ స్వామిని పూజించడం ద్వారా సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుంది. అలాగే ఎవరి జాతకంలో అయినా నాగదోషం గనక, కాలసర్పదోషం గనక, సంతానలేమి సమస్యలు, వివాహం ఆలస్యం అయితే స్కంద షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత కార్తికేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వారికి కళ్యాణం, హోమం చేయించడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు. స్కంద షష్ఠి రోజున పాలు, పాల పదార్థాలను దానం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది. నువ్వులను దానం చేయడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి మోక్షానికి పొందుతారని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు.